చేయుత పెన్షన్లన్నీ పెంచుతామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పెన్షన్దారులతో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకారం శ్రీనివాస్ మాదిగ, దైద సత్యం మాదిగ, విహెచ్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హౌమద్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 చేయుత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వికలాంగుల సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ దాస్ యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం నాయకుడు సింగారం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్లు చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు 4,000 చేయాలని, ఒంటరి మహిళా పెన్షన్లు కూడా 4,000 చేయాలని అన్నారు. నిరుపేదలకు కొత్త పెన్షన్లు కూడా అందచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం నాయకుడు జువ్వాజీ మహేందర్, కచ్చిగల్ల మధు, రాజు, నరసరాజు, లక్ష్మీ నర్సు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేయుత పింఛన్ల మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు చేయుత పింఛన్లకు 2,000 రూపాయలు వస్తున్నటువంటి పింఛను 4,000 రూపాయలు పెంపు కొరకు, అదేవిధంగా కొత్త పింఛన్లు 4 సంవత్సరాల సంది కూడా కొత్త పింఛన్లు ఇప్పటి వరకు కూడా రాకపోవడం అదొకటి. అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ కొరకాయి, అదేవిధంగా వికలాంగులకు కూడా సర్టిఫికెట్ ఉండి కూడా ఇప్పటి వరకు పింఛన్ రాని వాళ్ళు 4 సంవత్సరాల సంది దరఖాస్తు పెట్టుకుని ఎదురు చూస్తున్నటువంటి వికలాంగులు, అదేవిధంగా చేయుత పింఛన్దారులు కూడా 4 సంవత్సరాల సంది కొత్త పింఛన్లకు దరఖాస్తు పెట్టుకొని ఇప్పటి వరకు రాని వాళ్ళు, అదేవిధంగా ఈ పింఛన్ల పెంపు కొరకు, కొత్త పింఛన్ల మంజూరు కొరకై ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ధర్నా కార్యక్రమం చేస్తూ అన్ని మండల కేంద్రాలలో మండల ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఎంఆర్ఓ గారికి సిఫారసులు చేసి గౌరవశ్రీ మన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది చేయుత పింఛన్దారులు ఉన్నారు. మరి అందరికీ కూడా పింఛన్లు వస్తున్నాయి, కొంతమందికి చాలా వరకు పింఛన్లు రావట్లేదు. మరి అదేవిధంగా ఈ 50 లక్షలు ఇంటికి ఒక 4 వేసుకున్న 2 కోట్ల మంది జనాభా అవుతారు ఈ రాష్ట్రంలో చేయుత పింఛన్దారులు అన్న సంగతి మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ చేయుత పింఛన్దారులు 2 కోట్ల జనాభా ఏదనుకుంటే గెలిపేయాలన్నా ఓడగొట్టాలన్నా కూడా అన్నింటిలో ఉంటారనే సంగతి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా గత పాలకులు కూడా ఇదే విధంగా చేసిరు, వాళ్ళకు కూడా చేయుత పింఛన్దారులందరూ కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పినాం. ఇప్పుడు కూడా ఇకనైనా మా పింఛన్లు పెంచకపోతే ఏం చెప్తామో ఏం చేస్తామో ఈ చేయుత పింఛన్దారుల సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ అప్పీలు చేస్తున్నాను, ప్రాధాయపడుతున్నాను. చేయుత పింఛన్లు తక్షణమే వెంటనే పెంచాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటూ జై విమోచన ద్వారా తెలియజేస్తున్నాము. దాన్ని గవర్నమెంట్కి సమర్పించి వీళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా తమ వంతు సహకారం అందిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీములు వస్తారు. వికలాంగులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, కొడుకులు కోడళ్ళు పెట్టిన ఉన్నారు. ఈ 2,000 పింఛన్ తోటి మేము ఎట్లా బతకాలి, వేలెక్క బతకాలి. మన పింఛన్ కాడికి పోతే ఒకరి మీద ఒకరు దోచేసి మనం ఒకరి మీద దోచేస్తే ముక్కు మూడు పట్ట మొత్తం వచ్చింది. ఆంధ్రలో ఇంటికి వచ్చి అమ్మ అమ్మని పిలిచిస్తున్నారు.